నమస్తే శివోం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. రీసెంట్గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి జానీ మాస్టర్ కేసు గురించి. అసలు ఎందుకు ఆయనపై కేసు నమోదైంది? ఈయన పేరు మోసిన కొరియోగ్రాఫర్. చాలామంది పెద్ద హీరోలకి రామ్ చరణ్ గారు, తర్వాత అల్లు అర్జున్, అలాగా వాళ్ళకి డ్యాన్స్ కంపోజ్ చేసి పుట్టబొమ్మ సాంగ్తో ఆయన చాలా ప్రఖ్యాతి అంటే పేరు సంపాదించుకొని ఉన్నాడు. చాలా టీవీ షోలకి, డ్యాన్స్ షోలకి గెస్ట్గా కూడా ఉన్నారు, జడ్జిగా కూడా ఉన్నారు. సో ఇలాంటి టైంలో కేసు పెట్టడానికి చూసుకున్న దానిలో ప్రధానంగా 3 రకాల కోణాలు ఇక్కడ కనపడుతున్నాయి. మొట్టమొదటిది రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణం ఏంటంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జానీ మాస్టర్ను ఇరికించాలి లేదా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కూడా అయి ఉండవచ్చు అనేది ఒక పాయింట్. రెండవ కోణం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ జానీ మాస్టర్ అసలు పేరు వచ్చేసి షేక్ జానీ బాషా. సో ఇక్కడ రెండవ కోణం మనం చూసుకున్నట్లయితే పుష్ప 2 సినిమా కోణం, అల్లు అర్జున్ గారి కోణం. ఇక్కడ ఏంటంటే, ఎలక్షన్స్ కంటే ముందు కొన్ని మాటల యుద్ధాలు జరిగాయి అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్యలో. ఈ సందర్భంగా తను పవన్ కళ్యాణ్ గారిని కాకుండా ఇతర పార్టీని సపోర్ట్ చేసినట్లుగా వాళ్ళ మాటలు ఉండడం. డైరెక్ట్గా ఎవరు ఏ పార్టీకి ఆయన సపోర్ట్ చేయలేదు, కానీ ఆయన మాటలు వచ్చేసి వీళ్ళకి కాకుండా ఇంకొకరికి సపోర్ట్ చేసేలా ఉండడం అనేది కొందరికి నచ్చలేదు అది. సో ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దానికి ప్రతీకారంగా కూడా ఈ కేసు అయి ఉండవచ్చు. సో పుష్ప 2 రిలీజ్ను ఇబ్బంది పెట్టాలనేది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, దాన్ని ఇరకాటంలో పెట్టాలనో లేకపోతే దాంట్లో పనిచేసినటువంటి కొరియోగ్రాఫర్ను ఇరికించాలనో ఈ రకంగా కూడా ఒక కోణం ఉంది. మూడవ కోణం వచ్చేసి లవ్ జిహాద్ కోణం. ఇది చాలామంది చెప్తున్నారు, కానీ ఎంతవరకు నిజమో మనకు ఇంకా నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది. ఏంటనంటే, ఇందాక చెప్పాం కదా, ఈ జానీ మాస్టర్ గారు వాళ్ళ మతంలోకి మారితే తన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా హింసించారు అని చెప్పేసి అక్కడ కేసులో ఉంది. అయితే ఇప్పుడు ఆయన కేసు గురించి ఏంటది, ఎందుకు పెట్టారు కేసు అనేది చూసుకున్నట్లయితే, మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పోక్సో కేసు పెట్టారు. ఈ పోక్సో కేసులో ఎలా ఉంటుందనంటే, ఒకవేళ అమ్మాయి మైనర్ అని నిరూపణ అయితే, మైనర్గా ఉన్నప్పుడే శారీరక సంబంధము ఆ అమ్మాయికి అయిష్టంగా, ఇష్టం లేకుండా కలిశారనేది కానీ ప్రూఫ్ అయితే దాదాపు బెయిల్ రావడం అసాధ్యమని చాలామంది పెద్ద పెద్ద లాయర్లు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ పోక్సో కేసులో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కేసు అనేది ఉంది. అయితే అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకనంటే, ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే అమ్మాయి ఈ జానీ మాస్టర్ గారి దగ్గర దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఉంది. అని అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచే అసాల్ట్స్ అనేది షూటింగ్స్కి వెళ్ళినప్పుడు బాంబేలో కానీ, కొన్ని చోట్ల క్యారవాన్లో కానీ, కూడా ఇక్కడ కానీ ఆ మెసేజ్లు ఇవన్నీ ఆధారాలు చూపిస్తూ చేస్తూ ఉన్నారు. సో బలమైన ఆధారాలు, వాటికి తగిన సాక్ష్యాలు ఉంటే తప్ప పోలీసులు స్టెప్ తీసుకోరు కదా. కంపల్సరీగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరికి ఉంటాయి కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కానీ కేసు పెట్టినంత మాత్రాన నిరూపణ కాదు. రిమాండ్ అంటే ఏంటి, అబ్జర్వేషన్లో పెడతారు. కాబట్టి నెక్స్ట్ ఏంటి, వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి, తను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవాలి, ఈ అమ్మాయి తప్పు జరిగిందని ప్రూఫ్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్లో ఎవరి సాక్ష్యాలను చూసి తర్వాత జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఏంటి నేరం నిరూపణ అయితే శిక్ష డెఫినెట్గా పడుతుంది, అది ఎవరైనా కానీ. కాబట్టి చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఎవరైనా సరే, సామాన్య మానవుల నుంచి పెద్ద ప్రధానమంత్రుల వరకు ఎవరైనా సరే వాళ్ళు దానికి అతిథులు లేరు. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి కేసు పెట్టకుండా ఇప్పుడే ఎందుకు కేసు పెట్టారు తను అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే, కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి. కొరియోగ్రాఫర్గా సెలెక్ట్ అవ్వడానికి మినిమం 5 years అనేది అక్కడ వర్క్ చేయాలి. ఆ 5 years వర్క్ చేశాక వాళ్ళకు కార్డ్ అనేది ఇస్తారు అసోసియేషన్ వాళ్ళు. ఆ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది వచ్చేంత వరకు తను అన్నిటినీ మౌనంగా సహించి ఉండవచ్చు అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే, నేను చేరదీసి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చేలా చేస్తే నా పేరే బద్నాం అని అంటే అప్రతిష్ట పాలు చేస్తున్నారని జానీ మాస్టర్ వైపు నుంచి వస్తుంది. రెండో వైపు
నేను రావడం, నాకు నేర్పించడం అంతా బాగానే ఉంది, సపోర్ట్ చేయడం బాగానే ఉంది, కానీ నేను ఇండివిజువల్గా ఎదగకుండా నన్ను ఆపుతున్నారు అనేది రెండో వర్షన్ అన్నట్టు. సో ఈ రెండు వర్షన్లో నిజాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా మనకు రేపు కోర్టు నిరూపణ అయ్యాక అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఏదైనా సినిమా ఇండస్ట్రీని మాత్రం డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే రీసెంట్గా వస్తున్న కొన్ని వార్తలను బట్టి ఆ అమ్మాయికి సపోర్ట్ దొరుకుతుంది. ఒక ప్రధానమైనటువంటి హీరో రీసెంట్గా ప్లస్ ఒక ప్రధాన దర్శకుడు, డైరెక్టర్ కూడా పిలిచి ఇక నుంచి మా బ్యానర్లో జరిగే కార్యక్రమాలకు మీకు కొరియోగ్రాఫర్గా మీకు అవకాశాలు ఇస్తామని చెప్పడం అది చాలా అభినందనీయం, హర్షణీయం. అని అంటే సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడైతే కేసు వివరాలు ఇలాగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అనేది ఏం జరుగుతుంది, శిక్ష పడుతుందా లేదా, బెయిల్ వస్తుందా లేదా, ఈ ఎఫెక్ట్ ఇద్దరి జీవితాల మీద ఎలా ఉండబోతుంది, జానీ మాస్టర్ యొక్క కెరీర్ మీద ఎలా ఉండబోతుంది, తర్వాత ఇతర ఈ జూనియర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద ఎలా ఉండబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. బాగా గమనించండి. ఇంతకుముందు మనం రాకేష్ మాస్టర్ యొక్క లైఫ్ చూసాం. ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మగవాళ్ళు 3 చోట్ల దెబ్బతింటారు. అది కూడా 3 M ఉంటాయి. ఒకటి వచ్చేసి మందు అని అంటే ఎప్పుడైతే బానిస అవుతారో ఆల్కహాల్కి కానీ డ్రగ్స్ కానీ అడిక్షన్ ఏదైతే వస్తుందో అప్పుడు దెబ్బతింటాడు. రెండవది మగువ అంటే ఏంటి, లేడీస్ ఇష్యూలో వచ్చి దెబ్బతిన్న వాళ్ళు ఈ మందు కంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే ఇష్యూ మనం చూస్తున్నాం. మూడవది వచ్చేసి మాట, అంటే సరిగా మాట్లాడకుండా నోటి ఇది అనుకోవచ్చు, లేదా నోరు జారడం అనుకోవచ్చు, లేదా కావాలని ఇది మాట్లాడడం, లేదా కంట్రోల్ లేకుండా మాట్లాడడం, ఇలాంటివి ఏవైనా అనుకోవచ్చు. కానీ నోటి మాటల ద్వారా కెరీర్ను నాశనం చేసుకున్న వాళ్ళలో మీరు అందరూ చూస్తే రాకేష్ మాస్టర్ గారు ఉంటారు. ఎందుకనంటే పెద్ద హీరోలు ఆయన స్టెప్పుల కోసం వెయిట్ చేసేవారంట. అంత గొప్ప మాస్టర్ కూడా కేవలం కొన్ని ఇన్సిడెంట్ ద్వారా, మాటల ద్వారా ఏది పడితే అది మాట్లాడడం, దాంతో ఏమవుతుందనంటే ఆయన కెరీర్ను అది తగ్గించుకోవడం, తర్వాత ఆయన దూరంగా పెట్టడం, పని ఎవరికి అవకాశాలు లేకుండా గొప్పగా బ్రతికిన అతను నీచంగా గవర్నమెంట్ హాస్పిటల్లో దిక్కులేని చావాల్సి వచ్చింది. కాబట్టి మాట చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా మనకు చుట్టుపక్కల జరిగేవి మనకు గుణపాఠాలు నేర్పిస్తుంటాయి. మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం కూడా ఒక గుణపాఠం అవుతాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాకేష్ మాస్టర్ కేసు కానీ, ఈ జానీ మాస్టర్ కేసు కానీ ఎప్పుడైనా మనం గుణపాఠాలు నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి అందులో మీరు చెడు అనేది పక్కకు పెట్టి మంచిని మాత్రం మీరు తీసుకోండి. ఏం చేస్తే ఇబ్బంది పడతారు, ఫ్యూచర్లో మీరు అనుకున్న గోల్ను అచీవ్ కాకుండా అబ్స్టకిల్స్గా, అడ్డంకులుగా తయారవుతాయి అనేది మీరు గమనించుకోవాలి. ఇక నాలుగవది కెరీర్ పాడు చేసుకొని చేసేది ఏంటంటే డబ్బు విషయంలో చాలామంది చూసుకున్నట్లయితే విపరీతంగా ఖర్చు పెడతారు, అదుపు లేకుండా ఖర్చు పెడతారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందులో తీసుకుంటే సీనియర్ నటి సావిత్రి గారు విపరీతమైన క్రేజ్, డబ్బు సంపాదించుకొని తర్వాత మందుకు అనంటే తను కూడా లవ్ ఫెయిల్యూర్లో, అక్కడ లవ్ ఫెయిల్యూర్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తను వదిలిపెట్టడం, లేదా ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం, ఆయన రాకుండా ఉండడం అనే దాంతో తను డిప్రెషన్కి వెళ్ళిపోయి మందుకు అలవాటు పడిపోయి లాస్ట్కు డబ్బులు లేకుండానే చనిపోయారు. అని అంటే ఆస్తులన్నీ తగలబెట్టేసుకుని కొన్ని తప్పుడు నిర్ణయాలతో వేరే డైరెక్టర్లను నమ్మి అంటే లేదా వాళ్ళు మోసం చేసి అంతా ఖర్చు పెట్టేసి మహారాణిలా మహానటిగా బ్రతికిన సావిత్రి గారు కూడా సాధారణ వ్యక్తిగా చనిపోవడం అనేది జరిగింది. సో ఇవన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి అని అంటే చేతిలో ఉన్న దాని విలువ తెలుసుకోండి. అది కాలం కావచ్చు, డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, అలాగే మన చుట్టూ ఉన్న బంధువులు కానీ మన ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ విలువ తెలుసుకున్నారనుకోండి డెఫినెట్గా ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి ఈ విషయం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీకు అర్థమై ఉంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం.